గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. బయట చూపించుకోండి బయట ఎలా ఉంది వెదర్. టైం చూస్తే ఈవినింగ్ 7:30 అయింది. 7:30 టైంకి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నా. పిచ్చిమోహన్ నాకు అనుకుంటున్నారా మీరు? మరి నేను వీడియో పోస్ట్ చేసే టైం ఆఫ్టర్నూన్ కాబట్టి గుడ్ ఆఫ్టర్నూనే చెప్పాలి, తప్పదు. సరే ఏంటి ఎక్కడ ఉంది గౌతమి? బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో ఏంటో వీసాలు ఉన్నాయి, ఇక్కడేమో అవకాడో అంట, ఏంటంటే అసలు నోరు కూడా తిరగట్లేదు. అలపినోస్ అంట, డాకిలాస్ అంట, సిలాంట్రో అంట, ఏంటి అనుకుంటున్నారా? ఇదొక వెరైటీ సూపర్ స్పెషల్ అనమాట. తమిళలో చూసే ఉంటారు బాహుబలి అని చెప్పి. మరి రాజమౌళి గారి బాహుబలి ఎంత ఫేమస్, మా బెజవాడ బాహుబలి ఇది. బాహుబలి థాలి విజయవాడలో రిలయన్స్ ట్రెండ్స్, ఎగ్జాక్ట్లీ రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ రోడ్లో బెజవాడ ధాబా అని ఒకటి పెట్టారు. దాంట్లో మీకు బెన్ సర్కిల్ దగ్గర రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ రోడ్లో రిజిస్టర్ ఆఫీస్ రోడ్, బెన్ సర్కిల్ రిలయన్స్ ట్రెండ్స్ ఆపోజిట్ రోడ్ అని చెప్తుంటే నువ్వు అది చెప్తావు ఇది చెప్తావు. రిలయన్స్ ట్రెండ్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. సందులాగా ఉంటుంది, ఒక చిన్న రోడ్, ఆ రోడ్లో ఉంటుంది బెజవాడ ధాబా అని. అందులో బాహుబలి థాలి వెరీ ఫేమస్ అంట. అది తినడానికి నేను వచ్చాను. సండే చీట్ డే, చీట్ మీల్, బాహుబలి థాలి ఎంజాయ్ చేయబోతున్నాను. అది తిని ఎలా ఉందో మీకు చెప్తాను. సో మీరు కూడా తప్పకుండా వచ్చి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గంట కొట్టండి. అదల్లం ఏం పర్లేదు ఆడుకోండి. ఇక్కడ చూడు బిలియర్డ్స్ టేబుల్, లోపలికి వచ్చి సరదాగా తినడమే కాదు ఆడుకుని కూడా వెళ్ళొచ్చు. ఐపీఎల్ వస్తుంది. ఇది నేను చూపించబోతున్న బెజవాడ ధాబా అయితే ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియాలంటే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి ఇలా బయట వైపు ఇలా చక్కగా కలర్స్గా చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఇదిగోండి రిలయన్స్ ట్రెండ్స్, బెన్ సర్కిల్ దగ్గర రిలయన్స్ ట్రెండ్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ అనమాట. రిజిస్టర్ ఆఫీస్ రోడ్ అని కూడా అంటారంట. ఆ రోడ్లో ఉంటుందన్నమాట ఎంటర్ అవ్వగానే. అండ్ లోపల యాంబియన్స్ కూడా కొంచెం వెరైటీగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, మంచిగా ఒక ప్రొజెక్టర్ పెట్టేశారు. క్రికెట్ లవర్స్కి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల చూడండి జీప్ది ముందు పార్ట్ కూడా పెట్టుంది వెరైటీగా, లైక్ యాంబియన్స్ కొంచెం డిఫరెంట్ లుక్ రావాలని చెప్పి. అండ్ వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా బిలియర్డ్స్ టేబుల్ కూడా ఇచ్చారు. కావాలంటే ఒకవేళ సీటింగ్ అంతా ఫుల్ ఉందనుకోండి, కాసేపు ఆ టేబుల్ మీద ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సీటింగ్ కూడా ఇట్లా రకరకాలు కలర్స్గా కలర్ఫుల్గా మొత్తం రెస్టారెంట్ అంతా మంచి కలర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ ఇంకోటి పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేయడానికి పైన స్టెప్స్ ఎక్కి పైన కూర్చునేది కూడా ఉంది. పైన కూర్చొని ఫుడ్ తినొచ్చు. అండ్ దాబా అన్నారు కదా, మరి దాబా అంటే ఎలా ఉంటాయి, నులక మంచాలు ఉంటాయి బయట హైవేస్ మీద. ఆ లుక్ తీసుకురావడం కోసం లోపల నులక మంచాల సెటప్ ఉంది. సో ఇట్లా కూర్చొని తినొచ్చు, లేదా చైర్లో కూర్చొని తినొచ్చు, లేదా నార్మల్ టేబుల్స్ ఉంటాయి, లేదా అలా పైన ఎక్కి కూర్చొని తినొచ్చు. పార్టీ టేబుల్ ఉంది, ఒక 10 మంది వస్తే కూర్చొని పార్టీ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు పార్టీ టేబుల్ ఉంది. సర్ప్రైజ్ పార్టీలు కావాలంటే కూడా అరేంజ్ చేస్తారంట. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చాలంట వాళ్ళకి, సింపుల్గా డెకరేషన్ చేసేస్తారంట. ఈ పైన కూర్చొని తినేదైతే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కూర్చోవచ్చు. చక్కగా ఐరన్తో మంచి గట్టిగా ఐరన్ రాడ్స్ని తీసుకొచ్చి పెట్టి చేశారు కాబట్టి మనకి అమ్మో పైన ఎక్కితే ఏమవుతుందో, కొంచెం మేము వెయిట్ ఉన్నాము ఎక్కితే ఏమవుతుందో అన్న భయం అయితే ఏం అవసరం లేదు. హ్యాపీగా పైన ఎక్కి కూర్చోవచ్చు. అండ్ పైన సీలింగ్ కూడా డిఫరెంట్ లుక్ రావడం కోసం కలర్స్గా ఉన్న చీరలు కట్టేశారనమాట పైన. చూడండి ఇవన్నీ వచ్చేసి మంచి కలంకారీ ఈ ప్రింట్ ఉన్న చీరలు ఉంటాయి చూసారా, ఆ కలంకారీ ప్రింట్స్ చీరలు అలాంటివి పైన సీలింగ్కి పెట్టేశారు. చూడటానికి లుక్ అయితే మాత్రం అదిరిపోతుంది. 2 ప్లేట్లు ఇచ్చారు నాకు, అభికి. మేము ఇప్పుడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం పండు? మా కోసం బాహుబలి థాలి కోసం వెయిట్ చేస్తున్నాం. మా కోసం బాహుబలి వస్తున్నాడు తెలుసా. మీరందరూ బాహుబలి సినిమా కోసం థియేటర్కి వెళ్తే, మేము ఇక్కడ రెస్టారెంట్కి వస్తే మా కోసం బాహుబలి మా దగ్గరకు వస్తున్నాడు. ఆ బాహుబలి విశేషాలు ఏంటో వచ్చాక చూద్దాం.
మేమైతే వెయిట్ చేస్తున్నాం బాహుబలి కోసం. వచ్చాక రివ్యూ చెప్తాం. అదన్నమాట సంగతి. వెయిటింగ్ హంగ్రీ చీట్ డే స్పెషల్ అబ్బా. అదే చీట్ డే రోజు బాగా ఆకలేస్తుంది అనమాట. బేసిక్గా ఆకలి టైం దాటిందేమో, ఆకలి సగం చచ్చిపోయింది. బట్ లోపల ఏంటంటే మెనూ కార్డ్ కూడా ఇంతకుముందు ఉండేది, కానీ తర్వాత ఏంటంటే ఒకళ్ళకి టేబుల్ మీదది ఇంకొకళ్ళ టేబుల్ మీదకి పాస్ చేయడం అన్న కాన్సెప్ట్ ఎందుకు అని చెప్పి ఇక్కడ మనకి ఇలా స్కానర్ ఇచ్చారనమాట. మనం ఫోన్లో గూగుల్ లెన్స్లో కానీ ఇలా స్కాన్ చేస్తే మనకు ఒక పైన నేమ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకు మెనూ కార్డ్ వచ్చేస్తుంది. సో మీరు మెనూ క్లియర్గా చూసుకొని ఏ ఐటమ్ కావాలి ఏంటి అనేది అక్కడ యాడ్ చేసేసి కింద చెక్అవుట్ చెప్పేస్తే డైరెక్ట్గా అది ఏమంటారు కుక్ చేసే దగ్గరకు అనమాట అక్కడికి వెళ్ళిపోయి మెనూ వాళ్ళకి ఓపెన్ అవుతుంది అనమాట, మనం ఆర్డర్ చేసింది అనేది. సో మనకి డైరెక్ట్గా టేబుల్కి వచ్చేస్తుంది. ఈ బాహుబలి థాలి ఏదైతే ఉందో దీనిలో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు మనకి. థాలి ఇస్తారు, అరగంట టైం ఇస్తారు. ఆ అరగంట టైంలో వాళ్ళు ఇచ్చిన ఆ థాలి మొత్తం కనుక తింటే ₹1 కూడా బిల్లు కట్టవసరం. హాఫ్ అన్ అవర్ టైం, ఈట్ ఫుల్ ప్లేట్, ఫుల్ థాలి, నో బిల్. సో మీ లక్ని మీ పొట్టని పరీక్షించుకోవచ్చు. మీరు వచ్చి చక్కగా ఒక థాలి హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తే ₹1 బిల్లు కట్టకుండా వెళ్ళిపోవచ్చు. అబ్బా ఇంత బంపర్ ఆఫర్ ఎవరిస్తారు, మన బాహుబలి తప్ప. అందుకని అది కూడా ఉంది ఇక్కడ స్పెషాలిటీ. సో వచ్చి పరీక్ష చేసుకోండి మీరు తినగలరా లేదా అని చెప్పి. తింటే నో బిల్, అదే కంప్లీట్ చేస్తే నో బిల్, కంప్లీట్ చేయకపోతే బిల్ కట్టేస్తాం. బట్ ఓకే ఫుడ్ ఎంజాయ్ చేస్తాం కదా, సో ఇట్స్ హ్యాపీ అనమాట. సో నేనైతే వెయిటింగ్ అబ్బా నా బాహుబలి థాలి కోసం. చూసారు కదా, స్టార్టింగ్లో విన్నారు కదా, ఈ థాలీ తీసుకొచ్చేటప్పుడు స్పెషల్ ఏంటంటే ఎవరు ఆర్డర్ చేసినా కూడా ముందు ఒకళ్ళు అలా కూజాలో మజ్జిగ తీసుకొస్తే వెనకాల ఇద్దరు, ఒకళ్ళు ఆ ప్లేట్ని పట్టురావడం కష్టమే ఎందుకంటే చాలా బరువుగా ఉంది. సో ఇద్దరు పట్టుకొస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో బాహుబలి సాంగ్ వస్తుంది, బలి బలి బలిరా బలి సాహోరే బాహుబలి అని. అది అసలు మంచి ఫుల్ సౌండ్ పెట్టేస్తారు, ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. అదేది గూస్ బంప్స్ కాకుండా వీళ్ళు చెప్తారు కదా జాతిరత్నాలు సినిమాలో గూస్ పింపుల్స్ వస్తాయని, మనకు కూడా అలానే వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ అలా అనిపిస్తుంది, చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అండ్ వన్స్ టేబుల్ మీదకి ఫుడ్ వచ్చాక ఇంకా అది మనం చూసి అవాక్ అవ్వాల్సిందే. అన్ని ఐటమ్స్ ఉంటాయి అందులో. టేస్ట్ అయితే చెప్పవసరం లేదు. మీరు ఇంత తిని హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసి డబ్బులు వద్దంటే ఎలా కుదురుతుందండి అసలు? చాలా మంది ట్రై చేస్తారు, ఆల్మోస్ట్ రీచ్ అయ్యారా? ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, అయితే ఆయన వల్ల అవ్వాలి మరి. అంతేనా? రికార్డ్ అంటారా? ఉన్నారండి, ఇద్దరు ఉన్నారు. ఈయన ఫ్రెండ్ అయితే ఒకళ్ళు ఉన్నారు. సో ఇదైతే చికెన్ కర్రీయా? గోంగూర మటన్. మామూలుగా మీరు జిలేబీ కేసరి ఇచ్చారు, స్వీట్, ఇంకో స్వీట్, మ్యాంగో పికిల్, గోంగూర పికిల్, అండ్ వచ్చేసి స్టార్టర్స్ వస్తాయి. చికెన్ ఎగ్ వస్తుంది, ఎగ్ ఫిష్, ఇది ఫిష్, ఇంకా చికెన్, ఇది చికెన్, ఫిష్ ఫ్రై, ఎగ్, ప్రాన్స్, గోంగూర ప్రాన్స్, పప్పు వెజిటేరియన్ లాగా, కట్ట, పెరుగు, రైతా, ఒక బటర్ నాన్, రైస్, ఇది సాంబార్. ఇదేంటి మజ్జిగ స్పెషల్ అంట, ఇందులో ఏంటో అదే మిరియాలు మసాలా వేసి చేస్తారంట. అంటే ఈ థాలీతో పాటు ఇది కూడా ఫుల్ గా తింటే ఆగితేనే కంప్లీట్ అయినట్ట. ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ క్లియర్ అవ్వాలి. సో ఇవన్నీ క్లియర్ అయితేనే బాహుబలి వాళ్ళు. సో ఎవరినంటే ప్రజెంట్ చేయండి, మాకు రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ సో మచ్. వాసన అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆబ్వియస్లీ డెఫినెట్ గా టేస్ట్ కూడా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. చూసి చెప్తాం మీకు, చాలా తప్పకుండా. థ్యాంక్ యూ. బాహుబలి థాలీ అయితే మనకి ఇచ్చారు. చికెన్లో ఒక 4-5 ఐటమ్స్, మటన్లో ఒక 2, ఫిష్ ప్రాన్స్లో ఒక 2 రకాలు, రైస్, బిర్యానీ, బటర్ నాన్, పెరుగు, రైతా, పప్పు, 3 రకాల స్వీట్లు, రోటీ, ఓ పెద్ద జగ్గులో మజ్జిగ, ఇవన్నీ ఇచ్చారు. జగ్గు కాదు, కుళాయి అంట. ఇంగ్లీష్ మీడియం చదువులు ఎట్లుంటాయి మరి. దిస్ ఈస్ కాల్డ్ కూజా. సో ఇవన్నీ ఫినిష్ చేస్తే డబ్బులు కట్టకుండా వెళ్ళొచ్చంట, కానీ నేను అలా చేయను, డబ్బులు కట్టే వెళ్తాను.
వాసన అయితే అదిరిపోతుంది. ఫ్లేవరు వాసన తీసుకొస్తుంటేనే మంచి వాసన వచ్చింది. ఇంకోటి తెలుసా, ఈ తాళి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఆ బాహుబలి సాంగ్ వస్తుంది, బలి 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 రా బలి అని పాట ప్లే చేస్తే తీసుకొస్తారు. ఫ్లేవర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. 2 పికిల్స్ కూడా ఇచ్చారు, గోంగూర అండ్ మామిడికాయ. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను. అబ్బా స్వీట్స్ 3 అవుట్ స్టాండింగ్. ఆ గులాబీ గుత్తులు అయితే భలే ఉన్నాయి. చిల్లీ చికెన్ అదిరిపోయింది. చికెన్ పకోడా మైండ్ బ్లోయింగ్. మటన్ గోంగూర మైండ్ బ్లాస్టింగ్. ఇంతవరకు స్టార్టర్సే అవ్వాలి. ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తినాలి, ఇదెప్పుడు తాగాలి. ఇది తాగాలంట, తాగితేనే ఫినిష్ అయినట్టంట ఛాలెంజ్. ఓ 2 రోజులు తిండి మానేసి వచ్చి అప్పుడు ట్రైల్ వేయాలి. అప్పుడు అసలు తినలేం కదా పండు. కానీ స్టార్టర్స్ రోటీ కర్రీ అదిరిపోయిన టేస్ట్. చిల్లీ చికెన్, పెప్పర్ చికెన్, అపోలో ఫిష్ లాగా ఒక చికెన్ ఫ్రై పీస్, ఒక టిక్కా పీస్, అన్నీ బాగున్నాయి. గోంగూర మటన్ అయితే అదిరిపోయింది. అభి పెట్టుకుంటున్నాడు బిర్యానీ. ఈ డిమ్ లైట్లో దీంట్లో నేను గోంగూర మటన్ వేసుకుంటున్నా ఈ బిర్యానీ. ఎప్పుడన్నా గోంగూర మటన్ బిర్యానీ తిన్నారా? నేను చాలాసార్లు. నేను తినలా. చాలా బాగుంది. ఇంక ఇన్నున్నా తినాల్సినవి. డైరెక్ట్ బిర్యానీలో ఇవన్నీ ఎవరు తింటారు? మాదంతా ఆరంభ సూరత్వం. స్టార్టింగ్లో బిల్డప్ వేయడమే కానీ తర్వాత బెబ్బే. How is it? గోంగూర మటన్ మరీ టూ మచ్ లేదు. బాగుందా? అన్నిటిని డామినేట్ చేసి గోంగూర మటన్ అంత బాగుంది. నాకైతే చిల్లీ చికెన్ సూపర్ నచ్చింది అసలు. ఇద్దరం కలిసి మామూలుగా వాళ్ళ ఛాలెంజ్ అయితే ఒకళ్ళు ఫినిష్ చేయాలని, ఇద్దరం కలిసి తిన్నా కూడా కంప్లీట్ అవ్వాలి. మధ్యాహ్నం ఎప్పుడో అన్నం తిన్నాం, ఇంతవరకు ఏం తినలా, అయినా కూడా ఫినిష్ చేయలేకపోయాం. ఫుడ్తో పాటు మేము 2 మాక్టైల్స్ కూడా ఆర్డర్ చేసాము. అక్కడ ఉన్న వాటిలో ది బెస్ట్ ఏంటంటే 2 చెప్పారనమాట. సో 2 ఆర్డర్ చేసాము. 2 చాలా బాగున్నాయి. కిడ్స్కి అయితే బాగా నచ్చుతాయి. ఈ సమ్మర్లో ఇలాంటివి చల్లగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదేం ఫ్లేవర్? భవిష్యత్ ఫుల్ నచ్చుతుంది మా అమ్మాయి. మొత్తానికి తిన్నాక కళ్ళు ఏంటి అట్ట తిండి ఎక్కువైతే ఏమవుద్ది? కళ్ళు మూసుకుపోతాయా? నిద్ర వస్తుంది. నా కళ్ళు అసలు మరీ టూ మచ్గా ఉన్నాయిగా. కాదండి, మీరు తిన్నాక పడుకోమని వేసారా? తిన్నాక మమ్మల్ని పడుకోమని చక్కగా పెట్టలేసారు. తిండి ఎక్కువ అయిపోయి కళ్ళు మూతలు పడుతున్నాయి తెలుసా? మేమిద్దరం తినలేకపోయామండి బాబు. ఇంకా చూడండి ఎన్నో వదిలేసాము. మాకు బేసిక్ గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఆర్డర్ చేస్తామంటే లిమిటెడ్ గా చెప్తాం, వేస్ట్ చేయం, ఫుడ్ ఫుల్ గా తింటాం. దాన్ని తినలేకపోయాం అసలు. ఒకళ్ళు ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అరగంట టైం మీరు ఇచ్చింది, ప్రతీష్కి చెప్పాల్సిందే. అతను మాత్రమే చేయగలరు, మన వల్ల 10 జన్మలు ఇతనే కాదు. బెజవాడ దాబా స్టార్ట్ చేసిన వారు మీరు. మీ పేరండి? వాసు అండి. ఎన్నాళ్ళు అవుతుందండి స్టార్ట్ చేసి? 6 months.
సో మీరు 3 బ్రాంచెస్ పెట్టారని విన్నాము. అది ఎలా ఇది అయింది ఇంత ఫాస్ట్గా 6 monthsలో 3 branches అంటే సింపుల్ విషయం కాదు. అందులో కరోనా లాంటి లాక్డౌన్లో యాక్చువల్లీ స్టార్టింగ్లో మేము వీఆర్ రియల్లీ వరీడ్ అనమాట. తర్వాత ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ వన్స్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత బాహుబలి ఇట్స్ వెంట్ వెరీ వెల్ ఇన్ టు ద మార్కెట్. సో తర్వాత వీ ఓపెన్ ఇన్ PVP Square మాల్, ఇంకోటి ఆల్రెడీ పైప్లైన్లో ఉంది. సో ఓవరాల్గా వీఆర్ సెల్ మోర్ దెన్ 3,000 బాహుబలి పర్ మంత్. నో ఓవరాల్ ఇన్ 6 months. ఓవరాల్ గా ఇక్కడ వేరే బ్రాంచెస్ లో కలిపి ఎగ్జాక్ట్లీ 3,000 బాహుబలి. సో ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్ టు. అదే వెరైటీ అంటే ఏంటంటే బాహుబలి థాలి అంటే అది చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు విజయవాడలో. యాక్చువల్లీ మీకు అంతకుముందు నేను చెప్పినట్టు కూడా ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక ఫ్యామిలీ వచ్చి వాళ్ళు ఎలా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న లైఫ్ లో కూర్చుని భోజనం చేసే టైం దొరకట్లేదు. సో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎలా చేయాలి ఏంటి, ఆ తర్వాత కొంచెం వెరైటీగా ఉండాలని ఆలోచనలోనే పుట్టుకొచ్చింది బాహుబలి. అండ్ మేము విన్నాం మీరు ఒక థాలి 1/2 an hour టైంలో బాహుబలి థాలి ఫినిష్ చేస్తే ఆ బిల్ తీసుకోరంట. ఎగ్జాక్ట్లీ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇంతవరకు ఎవరైనా చేశారా? లేదండి, ఆల్మోస్ట్ 52 people ట్రై చేశారు. సో ఇంకా ఎవరు దొరకలేదు. ఫార్వర్డ్ అనమాట. మీరు ఫన్ నేను యాక్చువల్లీ ఆ ఛాలెంజ్ తీసుకుని చేయడం అనేది ఇట్స్ రియల్లీ బిట్స్ ఫన్. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము ఇప్పుడు అన్ని టేస్ట్ చేసాం. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి తిన్నా కూడా అది ఫినిష్ చేయలేకపోయాము. బట్ అది యాక్చువల్లీ ఎక్కడి నుంచి అంటే ఫ్రీ అనే కాన్సెప్ట్ పుట్టింది. ముందుగా 2-3 కానీ పెట్టాము. సో వీ హర్డ్ అబౌట్ ఇట్స్ నాట్ ఎనఫ్. సో దెన్ వీ స్టార్ట్ ఛాలెంజ్. సో యాక్చువల్లీ వన్ వే వీ వాంట్ టు షో దెమ్ అనమాట. వీఆర్ నాట్ అబౌట్ టు మేక్ మనీ. సో మనీ అనేది ఒక పార్ట్ అంతే. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ప్యాషన్. వి డ్రైవ్ ప్యాషన్ ఏదైనా అండి. నిజంగా చెప్తున్నాను, నేను కూడా యూట్యూబ్ ఫీల్డ్ లోకి వచ్చి 1 year అవుతుంది. ఒక ప్యాషన్ తో వర్క్ చేస్తున్నాం. ఏదైనా మనీ మనం ఒక వర్క్ డెడికేషన్ తో చేస్తే డబ్బు వస్తుంది, మనం వద్దన్నా వస్తుంది. ఎందుకంటే దాంట్లో మన కష్టం మన ఎఫర్ట్ చాలా ఉంటది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న టైంలో మనీ అనేది ఇట్స్ ఈజీ మనీగా చూస్తున్నారు. అవును, మనీ కోసం చేయడం అలాగే ఒక ప్యాషన్ డ్రైవ్ చేయడం అవును ఇట్స్ నాట్ ఈజీ. అవును, అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. డబ్బుదే ఉందండి, ఎవరైనా ఏదో ఏ పని చేసైనా సంపాదించవచ్చు. కానీ ఆ పనిలో మన ఇష్టం ఉండాలి. ఇష్టం ఉందంటే 100% ఇన్పుట్ అనేది ఉంటుంది, అవుట్పుట్ కూడా వస్తుంది దానికి. అదే ఫీల్డ్ లో ఇప్పుడు యాక్చువల్లీ నేను కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఐ వాజ్ ఇన్ కెన్యా అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటాలిటీ ఫీల్డ్ ఎంత దెబ్బతింది. వై కాంట్ వి డూ అవర్ కాంట్రిబ్యూషన్. లాస్ట్ 12 years నేను అదే ఫీల్డ్ లో ఉన్నాను. సో అలా కూడా ఆలోచించి సో ఐ డోంట్ వాంట్ టు ఎండ్ ఆఫ్ ద లైఫ్ వి డోంట్ వాంట్ ఎనీ రిగ్రెట్స్. సో అలా అని బెజవాడ ధాబా స్టార్ట్. నిజంగా ఈ లాక్డౌన్ టైం చాలా మందికి చాలా రియలైజేషన్స్ ఇచ్చిందండి. ఎందుకంటే ఇంతకు ముందు అన్నిటికీ పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడు లైఫ్, హెల్త్, ఫ్యామిలీకి మించింది ఏదీ లేదు అని చెప్పి ఒక రియల్ గుణపాఠం నేర్పింది అన్నట్టు అనుకోవచ్చు కదా. అవును. అండ్ మీదైతే మాత్రం చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, ప్లేస్ బాగుంది. చక్కగా ఎవరికైనా టేబుల్ ఖాళీ లేకపోతే బిజీగా ఉంటే ఆడుకోవడానికి బిలియర్డ్స్ టేబుల్ పెట్టారు. 100% ఇంకా మీ బిజినెస్ గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వస్తారు. వాళ్ళకు కూడా ది బెస్ట్ ఫుడ్ అనేది మీరు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్లేస్ ని చూపించే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.